నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా సంచలనం రేపుతున్నటువంటి అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో విపరీతంగా కొన్ని లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చాలా దేశద్రోహంగా అభివర్ణిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కేసీఆర్ని, కేటీఆర్ని, అదేవిధంగా హరీష్ రావును కూడా ఈరోజు సిట్ అధికారులు విచారణ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు తెరలేపారు. ఇస్తానటువంటి 6 గ్యారెంటీలని వీళ్ళు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది అటకెక్కింది. సో వీటన్నింటినీ ప్రజల నుంచి మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఈ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు మనతో పాటు మనతో మాట్లాడదాం. మేడం చెప్పండి, నిజంగా ఈరోజు అంటే ఈ కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక చాలా జటిలంగా మారింది. ఇది చాలా పెద్ద కేసు. ఎందుకంటే ఒక దేశ సంరక్షణకు సంబంధించి నిఘా సంస్థలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని కేవలం వ్యక్తిగత మాటలు కానీ రకరకాలన్నీ కూడా ఉండటం కోసం ఒక ఇన్సెక్యూర్ ఫీల్ తోటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయించారు. ఈ పార్టీని ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఒక ఇన్సెక్యూర్తో చేయించారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఒక దేశద్రోహం కింద మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 2 years నుంచి ఈ అంశం తీసుకొని వచ్చినారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినారో ఆ నెక్స్ట్ డే నుంచి కాళేశ్వరం అన్నాడు, ఈ ఫామ్లో రేసి అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2.5 years అయినాక కూడా ఒక్క ఆరోపణ చేసిన అన్ని ఆరోపణలు ఒక్కడు కూడా ఎవిడెన్సెస్ బయట పెట్టలేకపోయింది. సో ఏ రకంగా ఇది జరిగిందని చెప్తున్నారు, ఏ రకంగా మా నాయకుల మీద మరక అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ చేతిలోనే అధికారం ఉంది, మీ చేతిలోనే పోలీస్ శాఖ కానివ్వండి, వివిధ అన్ని శాఖలు మీ చేతిలోనే ఉన్నాయి. మరి 2 years నుంచి ఒక్క ప్రూఫ్ దొరకకపోయినా కూడా మీరు ఎట్లా దీన్ని జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కోర్టు కూడా దీనికి క్లియర్గా చెప్పింది. హరీష్ రావు గారు కోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టే కానీ హైకోర్టే కానీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరికి సంబంధం లేదు, వీరిని విచారించాల్సిన అవసరం లేదన్నారు. అయినా కూడా విచారిస్తున్నారు. ఎందుకు? పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి. ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రం అంతా కూడా ఆగమాగం అవుతుంది. ఎక్కడ కూడా 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తలేరు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేరు, డెవలప్మెంట్ జరగట్లేదు. జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే అక్కడ అలుమున ఫ్యామిలీ డెవలప్ అవుతున్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డెవలప్ అవుతున్నారు. దానిని అడ్డుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏంటండి? యూజువల్గా చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, చాలా పెరిగిపోయినాయి, పెట్టాలి. సో ఇప్పుడు వాళ్ళు చేసే పని తెలంగాణ భవన్ చుట్టూ ఉన్నారు, వాళ్ళ పని ఏంది? అక్కడ మీరు చూసుకుంటే క్రైమ్ రేట్ పెరిగింది. డే లైట్లో రౌడీ షీటర్స్ మర్డర్లు చేస్తున్నారు, మహిళలకు భద్రత లేకుండా పోయింది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే సిపిగా ఉన్న సజ్జనార్ కదా, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సిపిగా ఒక కేసుని హ్యాండిల్ చేశారు. అప్పుడు ఆయన పనితీరు ఎట్లుంది, ఇప్పుడు ఆయన పనితీరు ఎట్లుంది అనేది ఎనలైజ్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఫోన్ ట్యాపింగ్ అంశము, ట్వీట్ చేయడము, అదే ఒక అంశం ఉంది రాష్ట్రంలో, ఇంకే అంశం లేదు అని చెప్పేసి వారు దాన్ని కూడా మహిళల భద్రత గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు మంత్రి కొండా సురేఖ గారి బిడ్డ, ఆమె కూడా ఆరోపణ చేసింది కదా, మా థ్రెట్ ఉంది, మా మీద గన్ను పెట్టి ఇట్లా బెదిరిస్తున్నారు, అది కూడా రేవంత్ రెడ్డి గారే చేపిస్తున్నారు అని చెప్పేసి వారు ఆరోపణ చేశారు. మరి ఎందుకు అది సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయలేదు? అట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అట్లా అనుకుంటే నిన్నగాక మొన్ననే డిప్యూటీ సీఎం గారు వారే స్వయంగా ఒక ఏబిఎన్ ఛానల్లో, ఇప్పుడు ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది అని చెప్పేసి ఇష్టారీతంగా మీ జర్నలిస్టుల మీద దాడి చేసిండ్రు. సో వాళ్ళేమి ఏమంటారు, క్రిమినల్స్ కాదు కదా, అట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ మాట మీరు అంటా ఉంటే మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా మాట్లాడారు? నేను అప్పుడు ఎందుకు దాడి చేశారు? చర్యలు తీసుకున్నారు కదా, ఆగలేదు కదా, వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు, అంతే ఇది చేశారు. కానీ అది ఎందుకు చేసారు? ఏ లెక్క ప్రకారం చేసిండ్రు? అసలు లేని అంశం తీసుకొచ్చి తమలేని తీసుకొని వచ్చారు. అది కరెక్ట్ అయిన పద్ధతేనా? మాకు కూడా మనోభావాలు ఉంటాయి. సరే, కేటీఆర్ గారు ఎప్పుడు కూడా అట్లాంటి చర్యలు చేయమని చెప్పేసి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ ఒక వ్యక్తికి ఇప్పుడు అట్లా అంటే, ఇప్పుడు మీ యోయో టీవీ మీద ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు మీరు ఖండించరా?
చాలా సరే మాట తీరుతో ఖండిస్తే అదొకటి, కానీ వాళ్ళు లిమిట్ క్రాస్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు కూడా అదే రకంగా సమాధానం చెప్తారు. మా నాయకులు కూడా అట్లనే చెప్పారు. దానికి నాయకత్వం ఎంకరేజ్ చేయదు. అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కింద చాలామంది నాయకులు ఇప్పుడు చాలా ఏమంటారు ఇష్టారీతంగా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తేనే చేస్తారు కాదు కదా, వారికి కోపం వచ్చి చేస్తున్నారు. అదే తీరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి వాళ్ళ పార్టీ నాయకుడిని ఒక మాట అంటున్నారని బాధతోటి కోపం వచ్చి వారి మీద అంటే ఆ రకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇంటెన్షనల్గా చేయాలని ఉద్దేశం లేదు. జర్నలిస్ట్ ఆ రోజు కూడా మా వాళ్ళు ఖండించారు. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిసిప్లిన్గా ఉండాలి, మనం లీగల్గా ఎదుర్కొందామని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. అదే స్టాండ్ ఈరోజు కూడా ఎన్టీవీ మీద జర్నలిస్టుల మీద జరిగినప్పుడు, గతంలో కొంతమంది జర్నలిస్టుల మీద జరిగినప్పుడు కూడా కొన్ని విధాలుగా వాళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడడం జరిగింది. సో అంటే ఈ డిస్టర్బెన్స్ని ఎంకరేజ్ ఎవరు చేస్తున్నారు? హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్న ఖమ్మం సభలో వారు మాట్లాడుతూ ఒక పొలిటికల్ పార్టీ మీద హేట్ రేట్ని పెంచే ప్రయత్నం చేశారు. మరి ఇదెందుకు డీజీపీ గారికి కనిపించట్లేదు? వారే చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రంలో హేట్ రేట్ని పెంచే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, వాళ్ళని సుమోటోగా తీసుకుంటాం, కేసు చేస్తామన్నారు. మరి ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగంగా అంత ప్రూఫ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఆయనకు ఒక లా అండ్ ఆర్డర్, మాకొక లా అండ్, అంటే మాటలు రాని వ్యక్తులకి ఒకటి, ఆయన దగ్గర పవర్ ఉంది, వీళ్ళని ఏదో చేస్తారన్న భయంతో ఇట్లా చేస్తురా? వారు అన్నారు కదా కాకి బుక్ మాత్రమే ఉంది, పింక్ బుక్ లేదు, ఇంకే బుక్ లేదు. మరి కాకి బుక్లో ఈ లెక్కలు లేవా? ఓన్లీ మాకు మాత్రమే ఉన్నాయా ఎఫ్ఐఆర్స్ అని? రేవంత్ రెడ్డి గారికి లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి కింద పనిచేస్తున్నారు మీరు? ఒక క్రిమినల్ కింద పనిచేస్తున్నారు. మీరే పోలీస్ శాఖనే గతంలో కేవలం ఆ ఓట్ నోట్ కేసు పక్కకు పెట్టేస్తే మిగతా చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. మీ మీడియా ఛానల్లోనే చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి ఏమంటారు, ఎంతమంది ముఖ్యమంత్రికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయని తీస్తే లిస్టులో ఫస్ట్ ఉన్నది రేవంత్ రెడ్డి గారే. వారి కింద ఇప్పుడు మీరు అందరు పనిచేస్తున్నారు. ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఒక దొంగ చేతిలో మనం తాళాలు పెట్టి దొంగతనం చేసుకో డే లైట్లో అని చెప్పే పరిస్థితికి మనం వచ్చినాము. ప్రజలు ఆశకి పోయి ఇప్పుడు గోసపడుతున్నారు. క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుందో. అండ్ మేము మొత్తుకోవడం కాదు, ఇప్పుడే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే స్వయంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు కదా అధికారంలో, హ్యాకింగ్ చెప్పారు కదా, చెప్పారు. ప్లస్ చాలామంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఫోన్ హ్యాక్ అవుతున్నాయి అన్నారు. ఎట్లా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు ఈ హ్యాకింగ్? ఎవరు చేస్తున్నారు ట్యాపింగ్? సో నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది, కానీ వ్యక్తుల ఫోన్లు ఎవరు కూడా వినాలని భద్రత కోసం చేయాల్సినవి ఇట్లాంటి ఒక పొలిటికల్ పార్టీ చేయడం ఎంతవరకు ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆరోపణలు మాత్రమే వీరు విన్నారు, దానికి వ్యాలిడిటీ ఎక్కడ ఉంది? ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? 2 years నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మన ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళు చేయట్లేదా అని ఆయన కూడా అడుగుతున్నారు. అంటే మేము చేసాము మీరు కూడా చేస్తున్నారని ఏమైనా చెప్పగానే చెప్పినట్ట? అది ఆ స్టేట్మెంట్ అట్లా కాదు, మీరు రాంగ్గా తీసుకున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ భద్రత అనేది ఆయనకు ప్రయారిటీ. డెఫినెట్గా తెలంగాణలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ప్రజలని దృష్టిలో ప్రయారిటీ కాబట్టి ఒక హోంశాఖ సంబంధించిన పోలీస్ ఆఫీసర్సే కానీ వాళ్ళు ప్రతి ఒక్క అంశం చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా సస్పెక్ట్ జరిగింది అనుకోని వాళ్ళే డైరెక్ట్గా తీసుకోలేరు, ఆ డెసిషన్ తీసుకోలేరు, ఖచ్చితంగా ప్రభుత్వంకి చెప్పాలి. సో కొన్ని అంశాలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారికి కూడా పూర్తిగా లా అండ్ ఆర్డర్ మీద అవగాహన ఉండదు. ఆఫీసర్స్కి డైరెక్షన్స్ ఏమి ఇస్తారంటే మీకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది, మీరు ప్రొసీడ్ అవ్వండి అని మాత్రమే చెప్తారు. సో మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పరు. అండ్ మోర్ ఓవర్ డెఫినెట్గా ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, చాలామంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు ఏంటిది అనేది దాన్ని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం తీసుకోవాలి, కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే మాకు కనిపిస్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, హ్యాక్ అవుతున్నాయి. అండ్ చాలా సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్సే అట్లా ఎందుకండి, సజ్జనార్ గారే నా ఫోటో పెట్టుకొని కొంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పి స్వయంగా సిపి గారే చెప్పినప్పుడు కామన్ పబ్లిక్కి ఇవన్నీ జరుగుతుంది. మరి అట్లాంటివి ఎక్కడ జరుగుతున్నాయని దాని మీద ఫోకస్ పెట్టకుండా వీటి మీద ఫోకస్ పెట్టినారు. అండ్ ఇది జరిగిందనంటే నిజంగా ఇది జరిగింది అనంటే 2 years నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అరింత కూడా మీకు అంటే ఎవిడెన్స్ దొరకలేదా? దొరికితే అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, పోలీస్ శాఖ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ చేయాలి కదా, పలానా ఇంతమంది వ్యక్తులను మేము ఇన్వెస్టిగేషన్ చేసినాము. అండ్ వాళ్ళు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో కొన్ని అంటే
కొన్ని సామాన్లు దొరికినాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ మూసీల మరి అవి ఏవి పెట్టచ్చు కదా, అవన్నీ పెట్టి కోర్టు పరిధిలో పెట్టి ఇట్లా జరిగింది అందుకనే వీళ్ళని విచారణ పిలిచినాము అని చెప్పేసి కోర్టు కూడా వీళ్ళు చెప్పే ఆస్కారం ఉంటుంది. అవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే ఎక్కడ కూడా నిజాలు లేవు. ఫార్ములా ఈ రేస్ చూడండి, అక్కడ ఎన్నో కోట్లు కేటీఆర్ గారు తిన్నారు అని అన్నారు, మరి అదెందుకు చూపించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, ఒక కమిటీ వేసుకున్నారు, మీకు సంబంధించిన వాళ్ళే మీ వ్యక్తులే కదా, వాళ్ళే కదా వేసుకున్నారు, వాళ్ళే ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు కదా, మరి ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అప్పుడేమో సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు, మరి ఏ ఒక్క సెలబ్రిటీ ఎందుకు బయటకు వచ్చి దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే అది జరగలేదు. అండ్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, అది కూడా పోలీస్ ఆఫీసర్స్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఏంటంటే ఏ సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ కాలేదు, ఓన్లీ పొలిటికల్గా కొంతమంది వాళ్ళని అంటే గెయిన్ చేసుకోవడానికి వాళ్ళ అంటే పాపులారిటీ పబ్లిసిటీ పెంచుకోవడానికి మాత్రమే నా ఫోన్ ట్యాప్ అయింది అని వస్తారు. కానీ మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా, అప్పుడు మరి లేనప్పుడు ఇప్పుడు నాకు దొంగతనం జరిగింది అని అంటే నేను కంప్లైంట్ ఇస్తా, పోతావు, నువ్వు ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరుకుతుంది కదా. మరి 2 years నుంచి నీకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఒక్కటి కూడా దొరకలేదా? మా ప్రశ్న కూడా అదే కదా. మరి ఇప్పుడు బహిరంగంగా మీ మంత్రులు డెఫినెట్గా 100% ఇక అది వేస్ట్ కేసు, టైంపాస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ మూడ్ల నుంచి మేము అటు పోకుండా ప్రజల సైడ్ మాట్లాడకుండా ఉండడానికి ఇప్పుడు మీరు చూడండి, మంత్రులు చాలా చోట్ల ఇనాగ్రేషన్ కన్నా ఏదో కార్యక్రమంలో పోతున్నారు, అడ్డుకుంటున్నారు కదా. అది ఎక్కడైనా రీసెంట్లీ దామోదర రాజనరసింహ గారు ఒక చీర ఇవ్వకపోతే మాకు చీరలు వద్దు 2500 ఇవ్వండి అని చెప్పేసి ఒక మహిళ కూడా మాట్లాడారు. అదే అంటున్నా, అట్లాంటివి ఎక్కడ కూడా మీడియాలో కనిపించకుండా ఉండడానికి. ప్లస్ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్, మంత్రులు జరిగిన గొడవలు కూడా కొబ్బరికాయ అదంతా వదిలేయండి, మినిస్టర్స్ డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ వాళ్ళ మధ్యలో లొల్లిలు అవుతున్నాయి కదా, అవి కూడా కొన్ని మీడియాలో వచ్చినాయి, అవి కూడా కవర్ చేసుకోవడానికి ఇవన్నీ డ్రామాలు. సో డైవర్ట్ చేయాలి. మీరు చూడండి 2 years నుంచి ఇవే డైవర్షన్ పాలిటిక్స్. ఒక అంశం బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకుపోతుందంటే అది ప్రజల దాకా రీచ్ కాకుండా ఉండడానికి వీళ్ళు ఇంకో అంశం తీసుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇక్కడ మీరు ఇంత అంటే యంగ్స్టర్, మీరు కూడా ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి వీళ్ళు చేసిన తప్పుల్ని బయటపెట్టే విధంగా ప్రవర్తించాలి తప్ప కానీ కేటీఆర్ గారే ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఉండనండి, ఆ గౌరవానికి సీటు గౌరవం ఇవ్వాలి మనం. ఆయన కూడా సరే ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన విజక్షన్కి వదిలేస్తారు. కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా, అంత చదువుకున్న వ్యక్తులు కూడా మరి ఆయన లో ప్రొఫైల్లో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది మాట్లాడుతారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కాదని, చదువుకున్న వ్యక్తులు కాకపోయినా లేకపోయినా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే రకంగా రిప్లై ఇస్తారు. ఇప్పుడు మంచితరంగా నేను మాట్లాడుతున్నప్పుడు నేను మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు, నేను గట్టిగా మాట్లాడితే మీరు కూడా గట్టిగా మాట్లాడతారు కదా. అట్లా అంటే కేటీఆర్ గారు ఏమైనా నన్ను తిట్టినా కూడా నేను బాధపడలేదు, కానీ మా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు నేను బాధపడినా. సో అప్పుడే నేను రియాక్ట్ అయినా అని అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని మా తండ్రి కాలి ధూళికి కూడా నువ్వు పనికిరావంటే 100% ఆయన అట్లాంటి వ్యక్తి, 100% అట్లాంటి వ్యక్తియే. ఇప్పుడు ఆ చైర్కి గౌరవం ఇవ్వాలంటే ఆ హుందాతనాన్ని రేవంత్ రెడ్డి గారు మెయింటైన్ చేయాలి. కానీ ఏ సభలకు పోయినా ఎక్కడ పోయినా కూడా అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్ అండి, సెక్రటేరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర స్కూల్ది ఒక ప్రోగ్రామ్ అని చిన్నపిల్లల్ని పిలుచుకున్నారు. ఆ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వారు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి, పిల్లలకి చదువుల పట్ల, ఫ్యూచర్ల పట్ల, స్కిల్స్ గురించో, ఫ్యూచర్లో మీరు చదువుకుంటే గవర్నమెంట్ నుంచి ఇవన్నీ సపోర్ట్ ఉంటుందని అవన్నీ చెప్పాలి. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, అట్లా మాట్లాడచ్చా? అట్లా ఏ సభలకు మేము అదే చెప్తున్నాము, గతంలో అట్లా ఎప్పుడు కూడా జరగలే, ఏ మీటింగ్లో ఏ పోయినా ఆ సబ్జెక్టు ప్రకారమే మేము మాట్లాడినాం. కానీ ఎక్కడ కూడా అంతెందుకండి, మరి మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు, ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు పేరు తీసి మాట్లాడింది. కానీ కేసీఆర్ గారు పేరు తీసి నిరంతరం కలవరిచ్చేది ఎవరు? మా పార్టీ లేదు, కంప్లీట్గా భూస్థాపితం అయిపోయింది అన్న పార్టీని ఎందుకు తలుచుకుంటున్నావు? లేని పార్టీని నువ్వే ఎందుకు తలుచుకొని మాట్లాడుతున్నావు? లేం కదా, అఫ్కోర్స్ అంతే కదా. అందుకనే మేము ఆ హైప్ ఇయ్యద్దాన్ని రేవంత్ రెడ్డి గారు పేరు తీయట్లేదు. కేసీఆర్ గారు ఉందాతనాన్ని మెయింటైన్ చేశారు. వారేమన్నారు, తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా అక్కడ ఎవరున్నా కూడా వారిని అడ్డుకుంటామని చెప్పేసి ఒక మాట అన్నారు. అది బూతు కూడా కాదు, ఖచ్చితంగా మేము కూడా అంటాం. అది ఆయన మాట్లాడినంత చిల్లర మాటలు కాదు కదా. ఒక వ్యక్తిని ఈరోజు చచ్చిపోమంటారు, రేపు పొద్దున ఆయన దగ్గర నమస్తే పెడతారు.
అదేం వ్యక్తిత్వం? 2 నాలుకలు ఉన్న అట్లాంటివి ఉండద్దు కదా. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు నిన్నెందుకు ఎవరు ముఖ్యమంత్రిగా చూస్తలేరు? నువ్వు చేసుకున్న పనుల వల్లనే. నీ మాట నోరు మంచిగా ఉంటే మాట మంచి అంటారు కదా సామెత. అదే ఆ వైఖరి ఆయన ప్రవర్తిస్తే అదే బాగుంటుందని మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ఆయన స్టార్ట్ పెట్టడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన హుందాతనం మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఆ హుందాతనం మేము కూడా మెయింటైన్ చేస్తాం. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా ఏమైనా అన్నారనుకో, మీరు సాఫ్ట్గా రిప్లై ఇస్తారా? ఒకసారి చెప్పండి. అంతే కదా, అట్లనే ఉంది కదా మా పరిస్థితి కూడా. మా కేసీఆర్ ఆయనకి ఆరోగ్యంట్ లేదు కదా. ఆయనను తిట్టినాక కూడా ఆయన కొన్ని సందర్భాలలో గౌరవిస్తూ మాట్లాడినరు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారిని అంటేనే మేము మమ్మల్ని అంటే మాకు ఆ ఇబ్బంది అయింది కాబట్టి మేము మాట్లాడడం జరిగింది. సో మేము కూడా ఎప్పుడు కూడా అవన్నీ తిట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఖచ్చితంగా చైర్కి ఆయనకి ఇవ్వకపోయినా చైర్కి గౌరవం ఇవ్వాలని అనుకుంటాం. కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మేము రిక్వెస్టే చేస్తున్నాం. మీకు ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఈ రాజకీయాలు బంద్ చేయండి, ప్రజలకి మంచి చేయండి. రాజకీయాలు ఎలక్షన్ల టైంలోనే విమర్శించండి. మీరేం చేసారు ఏం చేయలేదని అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది? నువ్వు 2 ఏళ్ళు అయింది ప్రజలకు పోయినప్పుడు పబ్లిక్ మీటింగ్లలో నువ్వు చేసిన పనులు చెప్పు. నువ్వు చేసిన పనులు 5% చెప్తావు, 95% పార్టీ గురించి, కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి బూతులు మాట్లాడతావు. అది కరెక్ట్ అయిన అంశం కాదు కదా. మీరు చాలా వేదికలు చూసారు, కేసీఆర్ గారు పోయింది. ఆయన మాట్లాడుతున్నారంటే టీవీల ముందు 1000 మంది కూర్చుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని టీవీలు బంద్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఆ పరిస్థితికి తీసుకొచ్చు. సో మొత్తానికైతే భయపడేది లేదంటారు? ఖచ్చితంగా భయపడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఎట్లుందంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఆయన మీద. అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీంతో నష్టం మాకేం అవ్వట్లే, ఆయనకే జరుగుతుంది. ఇదో కలిసి వచ్చే అంశాలు పక్కకు పెడితే ఇక్కడ టైం వేస్ట్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఇప్పుడు మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీస్ వాళ్ళని ప్రజల దగ్గర కాకుండా మా దగ్గర పెడుతున్నారు. అది మాకు బాధ కలిగే అంశం. అవన్నీ చేయొద్దనే మేము చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకోండి. ఇట్లాంటి అంశాలని వాడుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టండి. డిఏలు ఇయ్యరు, వాళ్ళకి డబ్బులు ఇయ్యరు, జీతాలు ఇచ్చారు, ఎక్స్ట్రా వర్క్స్ చేయించుకుంటారు. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగినాక ఒక్కొక్క అధికారికి 3 పనులు చెప్తున్నాడు. వాళ్ళ డిపార్ట్మెంట్ కాకుండా వేరే పనులు. కానీ ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు ఇస్తున్నాడంటే లేదు, ఇచ్చే జీతమే ఇస్తలేడు, ఎక్స్ట్రా పనికి కూడా జీతం ఇస్తలేడు. అంటే ఆ పరిస్థితికి తీసుకొని వచ్చాడు. సో మొత్తం తెలంగాణ అంతా ఆగం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు.